గ్రూప్ 1 తుది ఫలితాలు ప్రకటించనుంది టీజీపీఎస్సీ. ఇప్పటికే ప్రక్రియ అంతా పూర్తి చేసింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట దక్కింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. తుది తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ గతంలో తీర్పిచ్చింది హైకోర్టు సింగిల్ బెంచ్. ఆ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్లు సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకి తొలగింది. కోర్టులో ఊరట లభించడంతో తదుపరి కార్యాచరణకు రెడీ అయింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 తుది ఫలితాలు ప్రకటించనుంది టీజీపీఎస్సీ. ఇప్పటికే ప్రక్రియ అంతా పూర్తి చేసింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, సంతోష్, గ్రూప్ 1 నియామకానికి సంబంధించినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. ఇక టీజీపీఎస్సీ తదుపరి కార్యాచరణ కూడా సమాయత్తమవుతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏ క్షణమైనా కూడా గ్రూప్ 1కు సంబంధించినటువంటి తుది ర్యాంకులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఎంపికారో వారి యొక్క తుది జాబితాను ప్రకటించనుంది. దీనికి సంబంధించినటువంటి మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. సంతోష్, ఏదైతే గత ప్రభుత్వంలో 2022లోనే గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపుగా 503 పోస్టులకి నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. అయితే వివిధ కారణాలు కావచ్చు, పరీక్ష పేపర్ లీక్ కావడం కావచ్చు, ఆ తర్వాత బయోమెట్రిక్ సంబంధించినటువంటి విషయాలు వివాదాలు రావడంతో ఆ పరీక్షలన్నీ కూడా రద్దు అవుతూ వచ్చాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2024లో అంతకుముందు ఉన్నటువంటి 503 పోస్టులకి మరొక 60 పోస్టులను కలుపుతూ ప్రభుత్వం టీజీపీఎస్కి నియామక ప్రక్రియ చేపట్టాలని అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో 563 పోస్టులకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించింది. అదేవిధంగా అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది. ఆ తర్వాత పేపర్ కరెక్షన్ పూర్తయిన తర్వాత ఈ ఏడాది మార్చిలో జనరల్ ర్యాంకింగ్ లిస్టుని ప్రకటించింది 563 పోస్టులకు సంబంధించి. ఆ తర్వాత ఎవరైతే జనరల్ ర్యాంకింగ్ లిస్టులో ప్రకటించడం జరిగిందో దాంట్లో మెరిట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా ఆహ్వానించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది. ఈ 563 పోస్టులకి 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అభ్యర్థులను పిలిచింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది. ఒకవైపున కోర్టులో ఈ కేసు ఉన్నప్పటికీ మరొక వైపున టీజీపీఎస్సీ తన యొక్క పనిని కొనసాగిస్తూ వచ్చింది. ఏదైతే కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలోనే టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి తదుపరి ప్రక్రియని గతంలోనే మార్చి నుండే కొనసాగిస్తూ రావడం జరిగింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించిన తర్వాత మిగతా ప్రక్రియను కొనసాగించవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మిగతా ప్రక్రియను కూడా టీజీపీఎస్సీ కొనసాగిస్తూ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఎవరైతే ల్యాబ్సెస్ ఉన్నాయో తగ్గి అభ్యర్థులు ఫస్ట్ విడతలో పిలిచినప్పుడు ఎవరైతే తగ్గారో లేకపోతే వివిధ రిజర్వేషన్ కారణాల వల్ల సరైనటువంటి అభ్యర్థులు రాకపోవడంతో మళ్ళీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి మరికొద్ది మంది అభ్యర్థులను కూడా గ్రూప్ 1 కొరకు సెలెక్ట్ అయిన వాళ్ళని పిలిచినటువంటి నేపథ్యం. మొత్తానికైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1 రేషియోలో పూర్తి చేసుకుని కోర్టు తీర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన టీజీపీఎస్కి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని రద్దు చేస్తూ మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ అది వీలు కానట్లయితే మళ్ళీ 8 నెలల లోపు ఎగ్జామ్స్ కూడా పెట్టాలని చెప్పినటువంటి నేపథ్యంలో టీజీపీఎస్సీ హైకోర్టుకి డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈరోజు డివిజన్ బెంచ్ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్కి భారీ ఊరట లభించింది. దీంతో తదుపరి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. ఏవైతే 523 పోస్టులకి నియామక పరీక్ష నిర్వహించిందో వారికి సంబంధించినటువంటి లిస్టుని ఏదైతే తుది ఫలితాలను ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మహేష్.